వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాషా స్టడీస్ సెంటర్. ఈరోజు చెప్పబోయే టాపిక్ గోళం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ గోళం అండి. గోళము ఒక త్రిమితీయం. గోళము త్రిమితీయం అండి. త్రిపరిమాణ అంతరాలంలో ఒక దత్త బిందువు నుండి స్థిర దూరంలో ఉండు బిందువుల సమితి ఏమవుతుంది? గోళం అవుతుందండి. దత్త బిందువు గోళ కేంద్రము, స్థిర దూరం గోళం యొక్క వ్యాసార్థం. దత్త బిందువు గోళ కేంద్ర స్థిర దూరము గోళం యొక్క వ్యాసార్థం. దత్త బిందువు గోళము కేంద్రము, స్థిర దూరము గోళం యొక్క వ్యాసార్థం అండి. ఇక్కడ దీనిలో గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా తీసుకుంటే 4 వృత్త వైశాల్యం. ఇక్కడ వృత్త వైశాల్యం ఏమవుతుంది? మనకు πr² అండి. వృత్త వైశాల్యము πr². గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? 4πr². గోళం యొక్క ఉపరితల వైశాల్యము 4πr² అండి. ఇది గోళకు సంబంధించినటువంటి ఉపరితల వైశాల్యము. గోళం అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? అర్ధగోళం. గోళాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తే ఏర్పడేటువంటి 2 అర్ధగోళాలు ఏర్పడతాయండి. ఇక్కడ అర్ధగోళం సంబంధించినటువంటిది. అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము గోళానికి సగం ఉంటుంది కదండి. అంటే 1/2 గోళం యొక్క ఉపరితల వైశాల్యం. 1/2 4πr². 4πr² అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుంది? 2πr² వస్తుందండి. అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము 2πr². అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము 2πr². అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము 2πr². నెక్స్ట్ ఇక్కడ ఉపరితల వైశాల్యం కనుక్కున్నాం. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం కనుక్కున్నాం. అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు అర్ధగోళం ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అర్ధగోళంలో ప్రకతల వైశాల్యం, ఇది ప్రకతల వైశాల్యం ఉంటుంది. తర్వాత భూవైశాల్యం. ఈ యొక్క భూవైశాల్యం ఎలా ఉంది? వృత్తంగా ఉంది. ఈ భూవైశాల్యం ఎలా ఉంది? వృత్తంగా ఉందండి. ఇది ఇక్కడ ప్రకతల వైశాల్యం వచ్చేసి మనకేమొస్తుంది? 2πr². ఇక్కడ 2πr². నెక్స్ట్ ఇక్కడ భూవైశాల్యం. ఈ భూవైశాల్యం ఎలా ఉంది? వృత్తంగా ఉంది కదా. వృత్త వైశాల్యం ఏమి? πr². 2πr² ప్లస్ πr² ఏమవుతుంది? 3πr² అనేది వస్తుందండి మనకు. ఇక్కడ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏమి? 3πr². నెక్స్ట్ గోళం యొక్క ఘనపరిమాణము 4/3 πr³ అవుతుంది. గోళం యొక్క ఘనపరిమాణము 4/3 πr³. అర్ధగోళం యొక్క ఘనపరిమాణము 2/3 πr³ అండి. గోళంలో సగం ఉంటుంది కాబట్టి 1/2 ఇంటూ 4/3 πr³ చేస్తే మనకు 2/3 πr³ అనేది వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేద్దామండి. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్ చూస్తే గోళం ఉపరితల వైశాల్యం 154 సెంటీమీటర్లు అయిన దాని వ్యాసార్థమును కనుగొనము. ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కోవాలండి. గోళం ఉపరితల వైశాల్యము ఎంత? 154 సెంటీమీటర్లు ఇచ్చినాడు. అయితే గోళం ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమి? 4πr² అండి. ఆల్రెడీ ఇక్కడ లెక్కలో ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 154 సెంటీమీటర్లు, 154 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అయితే 154 ఈజ్ ఈక్వల్ టు 4πr². 4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r².
4×22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అయినప్పుడు మనకు కావాల్సింది మీ ఆర్ వాల్యూ కావాలి. అంటే ఈ ఆర్ స్క్వేర్ మాత్రం పెట్టేసుకొని ఈ నెంబర్స్ని అవతల సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 154 ఇంటూ 7/22 ఇంటూ 1/4. 22 1 జా 22 7 జా 154 వస్తుంది. 7 ఇంటూ 7 49, ఇక్కడ 4 ఉంటుంది ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ వాల్యూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49/4 అయినప్పుడు మనకు కావాల్సింది ఏమి ఆర్ వాల్యూ. √49/4 చేస్తే మనకు √49/4. √49కి స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది మనకు 7. √4కి 2 వస్తుంది. 7/2 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది 3.5 సెంటీమీటర్లు అనేది వస్తుంది. ఇక్కడ 3.5 సెంటీమీటర్ అనేది మీ వ్యాసార్థం అండి. ఇక్కడ వ్యాసార్థము అంటే గోళం ఉపరితల వైశాల్యం 154 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం కనుక్కోనండి అన్నప్పుడు ఆర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకు 3.5 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ గోళపు వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు అయినా దాని ఉపరితల వైశాల్యము ఘనపరిమాణము ఎంత అంటున్నాడు. ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత 3.5 సెంటీమీటర్. 3.5 సెంటీమీటర్ అయితే మనకు కావాల్సింది ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యం ఫార్ములా ఇందాక ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమి మనకు 4πr² అండి. 4πr². 4 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 3.5 ఇంటూ 3.5. 3.5 ఇంటూ 3.5. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోండి. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఇక్కడ 4 ఇంటూ πr². 5 ఇంటూ 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5. ఇక్కడ 7తో క్యాన్సిలేషన్ చేయండి. 0.5 అనేది వస్తుంది. ఇక్కడ 4 ఇంటూ 22 ఇంటూ 4 ఏమవుతుంది 88 అవుతుంది. 3.5 ఇంటూ 0.5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోండి. 5 5 జా 25, 5 3 జా 15, 17, 0 0. 175 ఇంటూ 88 చేయండి. దీన్ని చేస్తే 8 5 40, 8 7 56, 56 1 4 60, 8 1 8, 8 1 6 1400, తర్వాత 1400. 0 0 1540 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు పాయింట్స్ తీసుకుంటే 2 పాయింట్స్ కాబట్టి 1.75 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 154.00 అంటే టోటల్గా ఆన్సర్ ఎంత వస్తుంది 154 అనేది వస్తుంది. అంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యము ఎంత 154 అండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు గోళం యొక్క ఘనపరిమాణం అడుగుతున్నాడు. గోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏమి 4/3 πr³. 4/3 π. ఇక్కడ 4/3 ఇంటూ పై అంటే మీ 22/7 ఇంటూ r³ చేస్తే 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5. వీటన్నిటిని క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది 179.67 179.67 ఘనపు సెంటీమీటర్లు అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉపరితల వైశాల్యం ఎంత వచ్చింది మనకు 154 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఘనపరిమాణము 179.67 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒక అర్ధగోళాకారపు గిన్నె యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు 3.5 సెంటీమీటర్స్ అయితే దానిలో నింపగలిగే నీటి ఘనపరిమాణం ఎంత. ఇప్పుడు గిన్నెలోని నీటి ఘనపరిమాణం ఏ విధంగా అనుకుంటారంటే అర్ధగోళం యొక్క ఘనపరిమాణం
ఏ విధంగా ఉంది, అర్ధగోళంగా ఉంది కాబట్టి అర్ధగోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది, 2/3 πr³ 2/3 ఇంటూ పై అంటే ఏమి 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది, 3.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. 3.5 సెంటీమీటర్ అంటే 3.5 క్యూడ్, ఆర్ క్యూడ్ అంటే ఇక్కడ ఆర్ను 3 టైమ్స్ వేసుకున్నాను అంటే 3.5ని 3 టైమ్స్ వేసుకోవాలి. 3.5 ఇంటూ 3.5 వీటిని క్యాన్సిలేషన్ చేసుకోండి. చేస్తే మనకు 2/7 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే 7 1 7 0.5 చేస్తామండి. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసుకోండి లేదా ఈ రెండు మల్టిప్లై అయినా వేసుకోండి. 2 ఇంటూ 0.5 22 ఇంటూ 0.5 చేసుకుంటున్నాయి. ఇక్కడ 22 ఇంటూ 0.5 అంటే మీ 5 2 10 5 2 10 11 110 వస్తుంది. 0 0 పెట్టుకుంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 11 అనేది వస్తుంది. ఇక్కడ 2/3 ఇంటూ 11 ఇంటూ ఇక్కడ 3.5 ఇంటూ 3.5 మల్టిప్లై చేసుకోండి. 3.5 ఇంటూ 3.5 మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది, 12.25 అనేది వస్తుందండి. ఇక్కడ 12 దీన్ని చేస్తే మనకు ఎంత వచ్చింది, 12.25 అనేది వస్తుంది. 3.5 ఇంటూ 3.5 చేస్తే మనకు 12.25 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 11 వచ్చేసి 22, 12.25/3. ఇక్కడ 3.5 చేస్తే మనకు 12.25 వస్తుంది. మళ్ళీ 12.25 ఇంటూ 22ను మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది, 2609.50 అనేది వస్తుంది. ఇక్కడ 3 టేబుల్తో ఈ నెంబర్ని డివిజన్ చేసుకోండి. 324 29 ఎంత వస్తుంది, 324 మళ్ళా 3 9 పోతుందండి. 3 9 27 2 5 3 8 24 1 0 3 3 9 అంటే ఇక్కడ పాయింట్ అనేది వచ్చింది కాబట్టి సెకండ్ టైం అంటే 89.83 అంటే దగ్గర ఎగ్జాక్ట్గా 89.8 అనేది వస్తుందండి కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక అర్ధగోళాకారపు గిన్నె యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ అయినా దాన్ని నింపగలిగే నీటి ఘనపరిమాణం ఎంత, 89.8 ఘనపు సెంటీమీటర్లు అండి, ఘనపు సెంటీమీటర్లు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక సర్కస్లో మోటార్ సైక్లిస్ట్ ఒక గోళాకార ఆకృతిలో విన్యాసాలు చేయుచున్నాడు. గోళం యొక్క వ్యాసం ఎంత, 7 మీటర్లు. 7 మీటర్లు అండి. సైక్లిస్ట్ వ్యాసంలో తిరిగేందుకు అవకాశం ఉండే ప్రాంత వైశాల్యాన్ని కనుక్కోవాలండి. కనుక్కోవాలి. ఇక్కడ వ్యాసం ఇచ్చినాడు. వ్యాసము ఎంత ఇచ్చాడు, 7 మీటర్లు. వ్యాసము 7 మీటర్లు. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ మనము వ్యాసార్థంలోకి కనుక్కోవాలి. వ్యాసార్థం ఎంత వస్తుంది, వ్యాసంలో సగము వ్యాసార్థం అండి, అంటే 7/2 చేస్తే 7లో సగం ఎంత, 3.5 సెంటీమీటర్స్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు కనుక్కోవాల్సినటువంటిది ఏమి, గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇక్కడ ఎలాంటిది కనుక్కోవాలి, ఇక్కడ కనుక్కోవాల్సినటువంటిది గోళం యొక్క ఉపరితల వైశాల్యము. అంటే ఈ విధంగా తిరుగుతుంటాడు కాబట్టి ఉపరితల వైశాల్యం అనేది కనుక్కోవాలి మనము. గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమి, 4πr². గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత, 4πr² అండి. అయితే ఇక్కడ 4 ఇంటూ π అంటే ఏమి, 22/7 ఇంటూ r² అంటే r వాల్యూ ఎంత ఉంది, 3.5. 3.5 ఇంటూ 3.5 ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోండి. 7 1 7 0 0 7 5 ఏ విధంగా అంటే 7 టేబుల్లో వేసినప్పుడు 7 0 0 3 వస్తుంది. ఇక్కడ పాయింట్ కాకుండా ఇక్కడ పెట్టేస్తామండి, 0.5. టోటల్ ఎంత వస్తుంది, ఇక్కడ 35 వస్తుంది. 7 5 35 అంటే 0.5. 4 ఇంటూ 22 4 ఇంటూ ఇక్కడ 22 ఇంటూ 0.5 చేసుకోండి. 22 ఇంటూ 0.5 చేస్తే మనకు ఎంత వస్తుంది, 5 2 10 5 2 10 ఎంత వస్తుంది, 110. అంటే 0 టేబుల్తో చేసుకున్నా కానీ 110 అనేది వస్తుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి 11.0 అంటే 11 అనేది వస్తుంది. 4 ఇంటూ 11 ఇంటూ 3.5 3.5 అనేది ఇక్కడ వీటిని మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకోవాలి.
ఇక్కడ 4 ఇంటూ 11 ఏమొస్తుంది 44. ఇక్కడ 44 ఇంటూ 3.5 ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 3.5 ఇంటూ 44 4 టేబుల్తో 4 5 జా 20 ఇక 2 ఉంటుంది 4 3 జా 12 12కి ఒక 2 యాడ్ చేయండి ఎంత వస్తుంది 14 మళ్ళీ 4 టేబుల్తో మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది 140నే వస్తుంది 0 4 ప్లస్ 0 4 1 ప్లస్ 4 5 1 ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఓన్లీ 1 డిజిట్ ఉంది అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడతాం అంటే 154.0 అనేది వస్తుందండి 154 అనేది వస్తుంది ఇక్కడ ఈ 154 అనేది మనకు 154 చదరపు మీటర్లు ఏంటిది ఇది గోళం యొక్క ఉపరితల వైశాల్యం అండి గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఇది